బంగ్లాదేశ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో చోటు కోసం యువకులు మరికొన్నాళ్ళు ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. చెన్నై టెస్టులో ఆడబోయే ప్లేయింగ్ 11 ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కదని సంకేతాలు ఇచ్చాడు. ఇక చెపాక్లో ఈసారి మ్యాచ్ జరగబోయేది ఎర్రమట్టి పిచ్ మీదే అయినప్పటికీ తమ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ WTC 2023-25లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో గురువారం చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బుధవారం మాట్లాడుతూ, మేము ఎవరిని జట్టు నుంచి తప్పించం, అయితే ప్లేయింగ్ 11లో ఫిట్ అయ్యే ఆటగాళ్లను మాత్రమే ఎంచుకుంటాం. జురేల్ అద్భుతమైన ఆటగాడు, అయితే పంత్ జట్టులోకి వచ్చాడు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది ఎదురుచూడక తప్పదు. సర్ఫరాజ్కు ఇదే వర్తిస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి, కానీ ఓపికగా ఎదురు చూడడం అవసరం అని పేర్కొన్నాడు. తద్వారా వికెట్ కీపర్గా రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్లో KL రాహుల్ ఆడటం ఖాయమని చెప్పాడు. ఇక స్పిన్ దళం అశ్విన్, జడేజా, కుల్దీప్ల గురించి ప్రస్తావన రాగా, మా స్పిన్నర్లు మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు ప్రభావం చూపగలరు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోలేం కదా. అదృష్టవత్తు మాకు అశ్విన్, జడేజా ఉన్నారు. వాళ్ళు డిఫెన్స్ను ఆడగలరు, అదే సమయంలో దూకుడు ప్రదర్శించగలరు అని గంభీర్ ప్రశంసించాడు.